హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్యాలడేరియం సెటప్. అండ్ నేను వచ్చేసి ఇది బీటాకి ఇంకా క్రాప్స్కి అని అనుకుంటున్నాను. సో చూద్దాం. క్రాప్స్ కూడా చెప్పాను. సో అవి వచ్చినప్పుడు యాడ్ చేసి చూస్తాను, వాటి రియాక్షన్ ఎట్లుందో, అవి ఎట్లా ఉంటున్నాయో దాన్ని బట్టి అవి క్రాప్స్ని అయితే ఇక్కడ ఉంచుతాను. సో వాటికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వేరే ట్యాంక్లో షిఫ్ట్ చేస్తాను. అండ్ బీటా మాత్రం కంపల్సరీ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇవ్వండి, నేనైతే ఇరిగిపోయిన అక్వేరియంని ఇలా అయితే అక్వేరియంని ఇట్లా స్ట్రైట్గా లేపి కింద అయితే గ్లాస్ పెట్టించుకున్నాను. సో అప్పుడు ఏమైందంటే కింద అక్వేరియం పైన మనం ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు డ్రిఫ్ట్ చూడవచ్చు, స్టోన్స్ డ్రిఫ్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ నేనైతే ఈ గమ్ అయితే యూజ్ చేస్తున్నాను పాట్స్ని అతకబెట్టడానికి, స్టోన్స్కి, వుడ్ అన్నీ వాటితోనే అతకబెట్టేస్తాను ఆ గమ్తో. సో దాని పేరు హై బాండ్. అండ్ మీరు చూడవచ్చు క్లియర్గా అవునండి. అండ్ అక్వేరియం చూడండి ఇలా ఉంది. అండ్ సైడ్కి పెద్ద బ్రేక్ వచ్చేసింది, అక్వేరియం మొత్తం ఖరాబ్ అయింది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని అక్వేరియంని మళ్ళీ రీయూజ్గా వాడుకుంటున్నాను. సో అన్నీ ఫ్రీయే. అక్వేరియం లో కాస్ట్ ప్యారాడేరియం సెటప్ అని అనుకోవచ్చు ఇది. ఎందుకంటే నాకు కుట్టి గ్లాస్కి ఒకటే పైసలు అయితే పడ్డాయి, మిగతా అన్నీ ఫ్రీయే. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. గ్లాస్ వచ్చేసి మనకి 50 రూపీస్లో వేసేసాడు, చిన్న గ్లాసు ఫ్రంట్ సైడు. అండ్ ఇవ్వండి స్టోన్స్, మోటార్, లైట్స్, వుడ్ అన్నీ న్యాచురల్గా దొరికినాయి. మోటార్ ఇంకా లైట్ ఏమో నా దగ్గర ఆల్రెడీ ఉండే ముందే. సో అవి ఎందుకు వేస్ట్ చేయడం అని దీంట్లో అయితే వాడుకున్నాను. ఇది వచ్చేసి రెయిన్ కాన్సెప్ట్, రెయిన్ ఫారెస్ట్ లాగా. పైన ఏమో ప్లాంట్స్ ఉంటాయి, కింద వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో ఫిషెస్ ఉంటాయి. సో చూడడానికి కూడా మస్తు ఉంటుంది. ప్యారడేరియం అనొచ్చు, ఆక్వాస్కేప్, జంగల్, రెయిన్ ఫారెస్ట్, ఏదైనా ఎట్లా కావాలంటే అట్లా. అండ్ ఇవ్వండి ఇక్కడ స్టోన్స్ అయితే కట్టుకోబెట్టాను కదా కింద. అండ్ ఇవ్వండి పైప్, ఇవ్వండి పాట్స్ అన్నీ పెట్టాను నీట్గా. ఈ పాట్లో ఏమంటే ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటాను. అండ్ దీని అక్వేరియం చుట్టూ సాయిల్తో మొత్తం నీట్గా అతకబెట్టేస్తాను. సాయిల్ వేసిన తర్వాత, కుకబిట్ వేసిన తర్వాత ఇక్కడ పైన ఇట్లా రెయిన్ సిస్టమ్ అయితే కంపల్సరీ ఉంటుంది. నేను రెయిన్ సిస్టమ్ ఏంటి చేశానంటే నా దగ్గర ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంది పాతది, దానికి హోల్స్ వేసేసి దానిలో కాటన్ థ్రెడ్ వేసి పెట్టి దాని మీద అయితే పెడదామని అనుకుంటున్నాను. సో ఒకసారి వర్క్ చేసి అయితే చూస్తాను, సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మళ్ళీ నేను ఇలా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశాను ప్యారడైరియంది. అండ్ ఇవన్నీ స్టోన్స్ అయితే ఇంకా ఇలా అయితే పెట్టేసాను వెనకాల. నాకు ఎందుకంటే కొద్దిగా 3D లుక్ కోసం అని స్టోన్స్ అయితే పెడుతున్నాను. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కంప్లీట్ చేశాను. ఇవన్నీ ఇక్కడ గ్యాప్ వదిలేను, ఎందుకంటే ఇక్కడ మోటార్ వస్తుంది అండ్ ఇక్కడైతే పెద్ద స్టోన్ అయితే వస్తుంది ఇక్కడ. సో అందుకని ఇవి రెండు అయితే గ్యాప్ అయితే వదిలేను వీటికి. ఇవ్వండి ఇక్కడ 2 వదిలేను. అండ్ ఇవన్నీ డ్రిఫ్ట్ పెడితే ఇలా అయితే ఉంటుంది ప్యారడేరియం. అండ్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇవ్వండి మొత్తం ట్యాంక్కి ఇటు సైడు వెనకాల, ఇటు సైడు ఇవ్వండి మొత్తం బ్రౌన్ కలర్ పెయింట్ అయితే వేస్తాను మొత్తము. ఇవ్వండి అప్పుడైతే ఏమైందంటే లైట్ అయితే పెడతాను పైన, ఆ లైట్ అనేది కరెక్ట్ వీటికే వస్తుంది, బయటికి అనేది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. ఇవ్వండి ఇదంతా వేసాను పెయింట్, లోపల సైడ్ కాదు మొత్తం బయట సైడ్ వేసాను పెయింట్ అంతా. ఇవ్వండి ఇట్లా. అండ్ ఇక్కడ వాటర్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడేమో ఒక స్టోన్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా స్టోన్స్ అయితే అతకబెట్టాలి. సో ఇది రేపైతే అతకబెడతాను. అండ్ ఈ పెయింట్ అని 2 డేస్ అయితే ఇలాగే వదిలేయాలి. సో అప్పుడైతే మంచిగా ఆరినాక మళ్ళీ డ్రిఫ్ట్ని బయటకు తీసి మొత్తం కోకోపీట్ మట్టి వేసేసినాక అండ్ ప్లాంట్స్ పెట్టేస్తాను. అండ్ రెయిన్ కూడా మెయిన్ రెయిన్ పెట్టాలి, సో దాన్ని కూడా పెట్టేస్తాను. ఇది స్టోన్స్ అతకబెట్టినప్పుడే దీని పని కూడా అయిపోతుంది. సో అప్పుడు స్పీడ్గా వేసేయచ్చు. ఇవ్వండి సో ఇదైతే అప్డేట్. ఇవ్వండి నీట్గా పెయింట్ అయితే కొట్టిస్తాను. ఇది 2 డేస్ ఆరిన తర్వాతకి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవ్వండి సో ఫ్రెండ్స్ నిన్నైతే మనము పెయింట్ అయితే వేసాం కదా, అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను ఈరోజు ఏం చేశానంటే ఇవ్వండి ఇక్కడ సైడ్వి స్టోన్స్ అయితే అతకబెట్టేసాను మొత్తము. ఇవ్వండి ఇక్కడ స్టోన్స్ అయితే అతకబెట్టుకున్నాను సైడ్. అండ్ ఇక్కడ
ఇంకొకటి ఏంటంటే ఇవ్వండి ఇక్కడ డ్రిఫ్ట్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ రెయిన్ సిస్టమ్ ఇవ్వండి, ఇక్కడ నుంచి అయితే వాన్ అయితే పడుతుంది. అది ఎట్లా పడుతుంది అంటే నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దానికి హోల్స్ వేసుకున్నాను. హోల్స్ వేసుకొని దాంట్లో మనం కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. ఎందుకంటే స్పీడ్గా పడకుండా మనం రెయిన్ ఎట్లా పడుతుందో అలా పడడానికి కానీ ఇది పెట్టుకున్నాను నేను థ్రెడ్స్. ఇవ్వండి ఇక్కడ. అండ్ ఇక్కడ పాట్ ఉంది. అండ్ ఇవ్వండి మట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ వీడియో మర్చిపోతానేమో అని మళ్ళీ గుర్తు చేసుకొని వీడియో చేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ వాటర్ పంప్ ఉంది లోపల కింద సైడ్. సో అది మనకు కనబడదు, ఎందుకంటే ఇక్కడ కింద బ్లాక్ సైడ్ అవన్నీ వస్తాయి కాబట్టి అది ఏం కనిపించదు మనకి. ఇవ్వండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సైడు బ్యాక్ సైడ్ అంతా మట్టి అయితే అంటించేస్తాను. మట్టి అంటించిన తర్వాతకి మళ్ళీ మీకు ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మట్టి అతుకున్న తర్వాత శాండ్ వేస్తాను. శాండ్ వేసినాక మాస్ ప్లాంట్స్ అవన్నీ ఏమి పెడుతున్నాను అది మళ్ళీ మీకు చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో 1 వీక్ ఈ చేయడానికి 1 వీక్ అవుతుంది. మీకు జస్ట్ 10-20 మినిట్స్లో చూస్తున్నారు మీరు వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మీకు మట్టి అంతా పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇవ్వండి మనం సాయిల్ అయితే ఇలా అయితే కలుపుకోవాలి క్లే ఫామ్లో. సో నేనైతే గార్డెన్ సాయిల్ ఉంది, వర్మి కంపోస్ట్, కోకోపీట్ అవన్నీ ఉన్నాయి. దీంట్లో నేను లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా అయితే చేస్తాను పేస్ట్ లాగా. సో ఈ పేస్ట్ లాగా చేస్తేనే గ్లాస్ అనేది నీట్గా అంటుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ప్రే చేయండి. వాటర్ స్ప్రే చేసిన తర్వాతకి సాయిల్ అయితే పెట్టండి, ఇంకా మంచిగా గట్టిగా అతుకుంటుంది. సో ఇప్పుడైతే అతుకోవడం చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇవ్వండి స్పంజెస్ అయితే పెట్టాను మొత్తం అక్వేరియంకి. ఇవ్వండి ఇక్కడ స్పంజ్ పెట్టాను. ఇవ్వండి ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి. ఇవ్వండి ఇక్కడ స్పంజ్ పెట్టాను, ఎందుకంటే ఇంట్లో మనం సాయిల్ వేస్తే అది బయటికి రాకుండా ఉండడానికి ఫిల్టర్ స్పాంజ్ అయితే యూజ్ చేస్తాను. థిన్ లేయర్ అంతే. ఇవ్వండి ఇట్లా అయితే పెట్టాను. దీని మీద ఏం చేస్తానంటే ఇది కవర్ అయిపోతుంది. ఇప్పుడు మట్టి వేస్తాను. ఎలా వేస్తానో కూడా చూపిస్తాను చూడండి. కింద కింద మనకి ఇవన్నీ ఇక్కడ పాట్ ఉంది, ఇక్కడ లాస్ట్కి ఇవన్నీ పాట్ మీద వేసేస్తాను. మట్టికి అటాచ్ చేసుకుంటే అండి. ఇవ్వండి ఇట్లా కవర్ అయిపోతుంది. ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవ్వండి ఇట్లయితే కవర్ అయిపోతుంది. సో అంతా పెట్టిన తర్వాతకి మళ్ళీ మీకు వీడియో అయితే చూపిస్తాను. ఇవ్వండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవ్వండి ఇది వచ్చేసి ఫైనల్ లుక్. అండ్ ఇవ్వండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సాయిల్ కోకోపీట్ కలిపి రెండైతే పెట్టి ఇక్కడైతే చేస్తాను. ఇవ్వండి. అండ్ ఇవ్వండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ చెట్లు పెడతాం. అండ్ మాస్ టెస్ట్ చేసినాం అంతే, జస్ట్ అంటే అత్తుకుంటుందో లేదో అని. ఇవ్వండి. అండ్ ఇవ్వండి ప్లాంట్స్, ఫర్న్, మాస్ అండ్ వేరే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ కానీ మాస్ అన్నీ పెట్టేది మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్లాక్ శాండ్ వేసి వాటర్ కూడా ఫిల్ చేస్తాను, రెయిన్ కూడా ఆన్ చేస్తాను, అది కూడా చూడండి. ఇవ్వండి. అండ్ వుడ్ ఇక్కడ డ్రిఫ్ట్ వుడ్ ఉంది. అండ్ ఇంకొక చిన్న వుడ్ కూడా పెడతాను. ఫస్ట్ అయితే చెట్లు అన్నీ సెట్ అయినాక మాస్ కూడా సెట్ అయినాక మళ్ళీ పెడతాను. అండ్ ఇక్కడ మనం ఒకటి కవర్ చేయాలి, కవర్ వేస్తాను. ఇవ్వండి. ఇప్పుడైతే చెట్లు పెడతాను. సో స్కిప్ చేయకుండా చూడండి.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మాస్ అంతా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంది. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇదిగోండి అండ్ ఇదిగోండి ఇక్కడ ఏవైతే హోల్స్ ఉన్నాయో వాటిలో ఇప్పుడు ప్లాంట్స్ అయితే పెడతాం. సో ఇదిగోండి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ప్లాంట్స్ వస్తాయి, ఇక్కడ అక్కడ వెనకాల ముందు అన్నీ వచ్చేస్తాయి ప్లాంట్స్ అయితే. ఇదిగోండి మొత్తం మాస్. ఇదిగోండి అండ్ రెయిన్ ఏమో ఇక్కడ నుంచి పడుతుంది కదా మనకి. సో దాన్ని కూడా కవర్ చేస్తాను. అన్నీ చేసినాక మీకు మళ్ళీ ఫినిషింగ్ టచ్ అయితే చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు ప్లాంట్స్ అయితే పెట్టుకుందాం. ఇదిగోండి మీరు క్లియర్ కూడా మాస్ చిన్న రెయిన్ ఫారెస్ట్. ఇదిగోండి అండ్ మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ప్యాలడేరియం. సో నేనైతే క్రాప్స్ కోసం చేస్తున్నాను. సో చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా. ఇదిగోండి ఇప్పుడైతే ప్లాంటింగ్ అయితే చేస్తున్నాం అక్క. ప్లాంట్స్ అన్ని పెట్టడం మీకు అన్నీ చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్లాంటింగ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇది వచ్చి ఫస్ట్ ఎలిఫెంట్ ఇయర్. ఇవ్వండి రెడ్ కలర్ ఎలిఫెంట్ ఇయర్ ఇది. సో స్మాల్ బేబీ అయితే పెట్టాం దీంట్లో. ఎందుకంటే వాటికి వాటర్ చాలా కావాలి అండ్ హ్యూమిడిటీ కూడా ఎంత ఉంటే అంత బాగా పెరుగుతుంది ఇది. అవ్వండి అండ్ మీరు ఇక్కడ లైట్ ఉంది, లైట్ కూడా చూడొచ్చు. నేను నార్మల్ లైటే పెట్టాను. కొద్ది రోజులు అయినాక మళ్ళీ మీకు 1 మంత్ అప్డేట్ ఇస్తా. అప్పుడు ఏం చేస్తానంటే పైన లైట్ అనేది నీట్గా కవర్ చేసి అండ్ ప్రాపర్ ప్యారాడోరియం ఎట్లా ఉంటుందో అట్లా ఫిషెస్ కానీ అన్నీ ఏమేమి యాడ్ చేస్తున్నానో అవన్నీ నెక్స్ట్ 1 మంత్లో మీకు వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అంతకన్నా ముందు ఏమన్నా పెడితే మీకు షార్ట్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవన్నీ ఇక్కడ ఫర్న్ పెట్టాం. అండ్ ఎలిఫెంట్ ఇయర్ ఇక్కడ అంత మంచిగా లేని కిందికి అయితే షిఫ్ట్ చేస్తాం. ఇదిగోండి ఫర్న్. అండ్ నేను ఫర్న్ ప్లాంట్స్ అవన్నీ ఆల్రెడీ ముందే పాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ పాట్ లోపలైతే ఈ ఫర్న్స్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి అయితే నాటుకుంటున్నాం. కోకోపీట్ సాయిల్ అన్నీ మంచిగా మిక్స్ చేసిన సాయిల్ని వాడండి. ఇవన్నీ మీకు ఇక్కడ ఇప్పుడు చూడడానికి కొద్దిగా అంత మంచిగా లేదు పైన సైడు. సో నేను ఏం చేస్తాను అంటే దాన్ని కవర్ చేసి పైన లైట్ ఉన్న కొద్ది రోజులు అయినాక కవర్ ఇస్తాను. సో ఇప్పుడు మీకు ఈ వీడియో అయితే పెట్టాలి కాబట్టి చూపించాలి కాబట్టి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి ప్లాంట్స్ నీట్గా పెట్టుకోండి ప్లాంట్స్ అన్నిటినీ. ఎందుకంటే ఇది క్లోజ్డ్ ప్యారాడోరియం కాబట్టి సో 1 టైమే నీట్గా పెట్టుకోండి. నేనైతే మొత్తం క్లోజ్ చేస్తాను. అండ్ క్లోజ్ చేసింది కూడా మీకు లాస్ట్గా చూపిస్తాను చూడండి. రెయిన్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో నేను రెయిన్ అయితే పెట్టాను. ఇవన్నీ పైన ప్లాస్టిక్ కంటైనర్, దాంట్లో కాటన్ థ్రెడ్ అవుతుంది. అండ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను. సో దట్ ఏమవుతుందంటే మనకి అది కనిపించదు. ఫ్రెండ్స్ ఇవ్వండి ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవడం అయిపోయింది. అండ్ ఇప్పుడైతే వాటర్ స్ప్రే చేసుకోవాలి. మాన్స్టెరా, ఆరోయిడ్, ఎలిఫెంట్ ఇయర్, ఫర్ అండ్ కొద్దిగా టర్టిల్ వైన్. మెయిన్ థింగ్ వచ్చేసి మాస్. హైలైట్ వచ్చేసి మాసే ప్యారాడోరియంకి. అండ్ మీరైతే మంచిగా స్ప్రే చేస్తూనే ఉండండి. ఎందుకంటే కొద్దిగా హ్యూమిడిటీ ఉంటే సాయిల్ కూడా మంచి గ్రిప్ వస్తుంది. ఇది వచ్చేసి ఫైనల్ లుక్. అండ్ ఇప్పుడు నేనైతే బ్లాక్ సైన్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ రెయిన్ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి బ్లాక్ సైన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 4th డే అప్డేట్. అండ్ నేనైతే ఇక్కడ ఒక కవర్ అనేది మొత్తం సీల్ చేశాను. అండ్ ఇక్కడ నాకు స్టోన్స్ మంచిగా నచ్చినాయి, స్టోన్స్ పెట్టాను. సో బ్లాక్ సైన్ అనేది అయితే తీసేస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు లోపల ఎంత హ్యూమిడిటీ ఉందో. ఇదిగోండి మొత్తం ఒక మంచి చిన్న ఈగో సిస్టమ్ అయితే రెడీ అయింది. అండ్ నా ఎలిఫెంట్ ఇయర్ 2 కొత్త ఆకులు వచ్చినాయి, ఆరోయిడ్ ఒక ఆకు వచ్చింది. ఇదిగోండి చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ పైనుంచి అయితే రెయిన్ అయితే పడుతుంది. ఇదిగోండి చాలా బాగుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడైతే మీకు రెయిన్ ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇలా స్విచ్ పెట్టుకున్నాను. ఇదిగోండి రెయిన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ టైం ఇది ఒక ప్యారాడోరియం చేయడం. సో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. ఇరిగిపోయిన అక్వేరియంస్ ఏమైనా ఉన్నాయని వాటితో ఇట్లా చేసుకున్నారు అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది. ఇవ్వండి మంచిగా చిన్న వాన్ అయితే పడుతుంది. అండ్ కవర్ అయితే సీల్ చేశాను మొత్తం ఎయిర్ టైట్ అక్వేరియంని. ఇవ్వండి ఆ కవర్ అయితే పెట్టుకున్నాను. సో ఎక్కువ టైట్గా సీల్ చేస్తాను. ఎందుకంటే
మాయిశ్చర్ ఎక్కువ ఉండాలి, హ్యూమిడిటీ ఎక్కువ లెవెల్స్ ఎక్కువ ఉండాలని అలా అయితే వేసుకున్నాను. ఇవ్వండి పైనుంచి వాన పడుతుంది అండ్ కింద తొందరలో బీటా కూడా యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్